నీ మీద ఎస్సీ ఎస్టీ కేసు రాత్రి చెప్తున్నా. రాత్రి విషయంలో కూడా కొట్టేటప్పుడు కూడా పేపర్లు 4 పేపర్లు సంతకం పెట్టించుకున్నారు. వైట్ పేపర్ మీద పెట్టించుకొని ఇక్కడ హాస్పిటల్ వచ్చారు. తీసుకొచ్చి ఇండియన్ చేయించారు. డాక్టర్ గారు వచ్చి ఓపీ రాయించారంటే ఓపీ లేదని సత్యం గారు మాట్లాడి ఎవరో తాళపాలెం ఎవరో అబ్బాయి ఉన్నారు ఆయన అతనితో సత్యం గారు మాట్లాడి ఓపీ లేకుండా ఇండియన్ చేసి ఈసీసీ తీసి ఒంటికి పంపించారంటే పొద్దుటనే నేను పొద్దునుంచి పొలం పిడాప్ మిషన్ కోసం వెళ్ళి వచ్చి ఇంటికాడ కూర్చొని అలాగే వీళ్ళందరూ బాబీ గారు వీళ్ళందరూ పరామరి వచ్చి కూర్చున్నారు ఇంటికాడ. ఇక్కడ రమ్మని నేను రానండి రాత్రి తీసుకెళ్ళి కొట్టే తీసుకెళ్ళి కొట్టించారు. ఇప్పుడు మళ్ళీ చంపేస్తారు రమ్మ తాతాబాజ్యం రమ్మంటే రాత్రి తీసుకెళ్ళి కొట్టేశారు. సూపర్ చెత్త కొట్టేశారు. ఇప్పుడు మళ్ళీ చంపేస్తారు. నేను రాను బాబు అక్కడికని నేను ఇంట్లో కూర్చున్నాను. అలా పొద్దుంచి కూర్చుంటే ఇందాక రామసుబ్బారం సీఏ గారు అయ్యి వచ్చి జీప్ లెక్కించి చూసారటండి ట్రాన్స్ఫర్ స్టేషన్. మీ డిమాండ్ ఏంటి చెప్పండి. ఆ డిమాండ్ ఏం కదా సార్, ఇప్పుడు నన్ను ఓ కార్యకర్త బోల్ పని చేసిన కష్టపడి నన్ను పట్టవచ్చి పని అంటే నాకు అర్థం అవ్వట్లేదు. నేను వైసీపీ కూడా చేయలేదు. నేను ఎప్పుడు కూడా ఎందుకు చెప్తాను. నేను 15 మంది కంప్లైంట్ ఇచ్చాను. 15 మంది కొట్టారండి. రాత్రి చంపేస్తారండి. నన్ను బుర్ర ఆసిపోయిందండి. బుర్ర ఉండు మొక్కమాసి ఒళ్ళంతా కబుకు దెబ్బలు కూడా ఈ పంతారు. పొద్దున్న నుంచి హాస్పిటల్కి వెళ్దామంటే అక్కడ చుట్టూరు ఇంటి చుట్టూరు సెక్యూరిటీ పెట్టేశారండి. బయటకి వెళ్ళినా కూడా ఏదైనా ఫోన్ వచ్చిందని ఫోన్ చేసి బయటకి వెంటనే కారు ఎక్కించేసారు. మాట్లాడదామని తీసుకొచ్చారండి. కిందకి తీసుకొచ్చి లోపల కారు ఎక్కించేసారు. మొత్తం భోజనాలు పిల్లలకి ఎవరికి భోజనాలు కట్ట అంటే ఏం జరిగినా కూడా ఇలాగే చేస్తారు. అసలు పొద్దున సుభాష్ గారు వాళ్ళ అబ్బాయితో మాట్లాడారండి. వాళ్ళ అబ్బాయి గారితో సుభాష్ గారు రమ్మానండి కారులో కూర్చోబెట్టి నీకు లోన్లు ఇస్తాను నువ్వేం చేస్తావు దేనికి ఏంటి అని అన్ని అడుగుతున్నారండి. అంటే తండ్రిని చంపేసైనా సరే కొడుకులు సాయం చేస్తారండి. ఇది ఎక్కడ రాజకీయం అండి? అంటే చంపేసేసి డబ్బులు ఎంత ఇస్తాననేసి అంటే ఇప్పుడు ఈయన దౌర్జన్యంగా చేశారు ఈయన కొట్టారని కంప్లైంట్ ఇచ్చారు. భోజనాలు లేవు. ఏం జరిగినా కూడా ఇంకా అదే పరిస్థితి ఆ కుటుంబానికి. అసలు ఇది ఏమైనా ధర్మం అండి? రాత్రి వాళ్ళ తండ్రి కొడుకుల మీద దౌర్జన్యం అయిపోయిందండి. వాళ్ళ ఇంట్లో ఏదో కూర్చున్నారు. మార్నింగ్ పొద్దున్నే అతను రమ్మనండి కొడుకుని ప్రసాద్ని తీసుకెళ్లి ఉండూరు వంతుల మీద కారులోని మాట్లాడి నీకు ఏమైనా లోన్లు కావాలా నీకు ఏ విధంగా సహాయం కావాలని అడిగారంటండి. ఆ అబ్బాయిని ఇప్పుడు వాళ్ళ తండ్రి గారు తన మీద దౌర్జన్యం చేస్తుంటే కొడుకు దగ్గరకు రాజకీయానికి రారు కదండి. మీకు అక్కడ తెలియడం లేదండి. ఆయన్ని కొట్టారా ఆయన కొట్టించుకున్నారా?